ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి నాయకుడిని ఇప్పటివరకు చూడలేదని వారు అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిశీలిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందంటే దానికి ప్రధాన కారణంగా మన పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా కేవలం రాజకీయాలు, సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాను విరాళం ఇస్తే మూడో వ్యక్తికి తెలియదు. ఇలా పవన్ కళ్యాణ్ గారు అలా చేసిన విషయం తెలిసిందే. తాను ఇష్టపడరు, కానీ విరాళాలు మాత్రం ఇస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ దగ్గరికి వెళ్తున్నారట. స్పెషల్ హెలికాప్టర్లో ఆయన ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించనున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడే క్షతగాత్రులకు, అలాగే మరణించిన వారికి కోట్ల రూపాయల విరాళం ప్రకటించనున్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకోబోతున్నారట. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తాను కమిటైన సినిమాలు కూడా మరోవైపు నటిస్తూ అలరిస్తున్నారు. హరిహర వీరముల సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.